వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది, మిగతా సమయంలో రాజకీయాల జోలికి వెళ్ళాం, రాజకీయ విమర్శలు చేయము, సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి. కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం. మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు. నేను మా ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసి ఢిల్లీలో కూడా పెడితే కిషన్ రెడ్డి గారు రాలేదు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి నేను వేదిక మీద నుంచి సూచన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురు చూస్తున్న మన ప్రాజెక్టులు, మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో అందరు పార్లమెంట్ సభ్యులను, లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు కేంద్రంలో మంత్రులుగా ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఒక సమీక్ష, మన చీఫ్ సెక్రటరీ మన అధికారులతోనే ఒక సమీక్ష పెట్టి ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. ఎందుకంటే ఆ నివేదిక చేతిలో ఉంటే మన రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, అనుమతి ఇవ్వండి అని అడగడానికి, విజ్ఞప్తి చేయడానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఈలోగానే ముందస్తుగా సమాచారం ఇచ్చి బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, బీజేపీ ఎంపీలకు, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు, మన ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం చేయాల్సిందిగా వారికి నేను సూచన చేస్తున్నా. ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం. నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు. అది కూడా పూర్తిగా మనకు రాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి, సిఎల్పి నాయకుడుగా బట్టి విక్రమార్క గారు, పిసిసి ప్రెసిడెంట్గా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి 65 సీట్లు మాకు, మా పక్షాలకు, అదేవిధంగా 38-39 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. 39.5% ఓట్లు మాకిస్తే 37% ఓట్లు మీకు ఇచ్చారు. 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 7 సీట్లు ఎంఐఎంకి ఇచ్చారు. ఇదొక ప్రణాళిక. సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మా 39.5% ఓటు కాస్త 41%కి పెరిగింది. 8 పార్లమెంట్ సీట్లు మాకు ఇచ్చిండ్రు. 35% ఓట్లతోటి 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు, 1 సీటు ఎంఐఎంకి ఇచ్చిండ్రు. అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఆ రోజు 65 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు. 8 పార్లమెంట్లు గెలిచినా స్పష్టంగా 65 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది 64, అలయన్స్తో గెలిచింది 1 సీటు. కానీ మా సింబల్ మీదనే 119 అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే 65 సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. రెండవ లిట్మస్ టెస్టు 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి 1.5% ఓట్లు పెరగడమే కాకుండా 1 సీటు కూడా పెరిగింది. ఈరోజు ఈ ఎన్నికల్లో
ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు. ఈరోజు బీఆర్ఎస్కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, అమలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం, వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయనం పాటించాలి. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే. కాబట్టి నా సూచన, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. 2 సంవత్సరాలు సహకరించండి. ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి, సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. చట్టసభలలో చర్చలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పుడు ప్రచారము, నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా, నువ్వు